గుడ్ మార్నింగ్. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మీరు చూస్తున్నారు. అంటే ఇది పార్టీల వారు మొత్తం మీద వాటర్ వారుగా తయారైన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి రాయలసీమ ప్రాజెక్టు సంబంధించి మీ పార్టీ అధికారిక స్టాండ్ ఏంటంటారు? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో రాయలసీమ ప్రయోజనాలు ఉండవు, పాలమూరు రంగారెడ్డిలో పాలమూరు రంగారెడ్డి ప్రయోజనాలు లేవు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఇది మెగా కృష్ణారెడ్డి కోసము జగన్మోహన్ రెడ్డి కోసము పెట్టిన ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి మెగా కృష్ణారెడ్డి కోసము కేసీఆర్ కు పెట్టిన ప్రాజెక్టు, వాళ్ళ కమిషన్ల కోసం. అంతే తప్ప ఇది పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు కాదు, రాయలసీమ కోసం ఉద్దేశించింది కాదు. ఎందుకంటే ఈ రెండు కూడా అక్రమ ప్రాజెక్టులే. ఈ రెండింటికి కూడా ఒకటి సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, రెండు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు క్లియరెన్స్ లేదు, అప్రైజల్ కానీ రికమెండేషన్ కానీ, మూడవది అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, నాలుగవది విభజన చట్టంలో 11th షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు రెండు లేవు. కాబట్టి ఇది ఏ కోణంలో చూసినా ఈ రెండు ఇది రెండు అక్రమ ప్రాజెక్టు. విభజన చట్టము 2014 వచ్చిన తర్వాత యాక్చువల్ గా కృష్ణా గోదావరి నదులు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేవు, అటు తెలంగాణ చేతిలో లేవు, ఆంధ్ర చేతిలో లేదు. ఇది కేంద్రం చేతిలోకి బోర్డు చేతిలోకి పోయినాయి. కాబట్టి అప్రైజలు అప్రూవల్ కావాలన్నా కేంద్రమే ఇవ్వాలి, అపెక్స్ కౌన్సిల్. మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా బోర్డు చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమీ లేని దానికి ఇద్దరు కమిషన్ల కోసం ఇద్దరు చేసిన కార్యక్రమం ఇది. రెండు అక్రమ ప్రాజెక్టులు. ఎంత స్పష్టంగా విభజన చట్టంలో సెక్షన్ 84 ఏం చెప్తా ఉంది? ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ షల్ ఇన్క్లూడ్ ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ if any based on Godavari or Krishna river water after getting the proposal appraised and recommended by the river management boards and by the Central Water Commission wherever required. But Apex Council ku వచ్చే ముందే CWC appraisal and recommendation and board appraisal recommendation ఈ రెండు లేవు. Apex Council కు పోయేదానికి రెండు లేవు. సెక్షన్ 85 ఏం చెప్తా ఉంది? Making an appraisal of any proposal for construction of new projects on Godavari or Krishna rivers and giving technical clearance after satisfying that such projects do not negatively impact the availability of water as per the awards of the tribunals constituted under the Interstate River Disputes Act 1956. కాబట్టి ఏదైనా ప్రాజెక్టులు వచ్చేసి ముందు ప్రాజెక్టులకు నష్టం కలిగించకుండానే ఉండాలి అని అంత స్పష్టంగా ఉంది. తర్వాత ఐటమ్ 7 11th షెడ్యూల్ లో విభజన చట్టంలో నో న్యూ ప్రాజెక్ట్స్ బేస్డ్ ఆన్ వాటర్ రిసోర్సెస్ అరైవ్డ్ అట్ బేస్డ్ ఆన్ అప్రోప్రియేట్ డిపెండబిలిటీ క్రైటీరియా ఆన్ గోదావరి కృష్ణా రివర్స్ కెన్ బి టేకన్ అప్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వితౌట్ అబ్టైనింగ్ శాంక్షన్ ఫ్రమ్ ద అపెక్స్ కౌన్సిల్ ఆన్ రివర్ వాటర్ రిసోర్సెస్. ఆల్ సచ్ ప్రపోజల్స్ షల్ బి ఫస్ట్ అప్రైజ్డ్ అండ్ టెక్నికల్లీ క్లియర్డ్ బై ద రెస్పెక్టివ్ బోర్డ్స్ బిఫోర్ శాంక్షన్ బై ద స్టేట్ అపెక్స్ కౌన్సిల్. ఐటమ్ నంబర్ 9 ఏం చెప్తుంది? ఇంకా తీవ్రంగా చెప్తుంది. ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద డెసిషన్ బై ఎయిదర్ ఆఫ్ ద స్టేట్, ద డిఫాల్టింగ్ స్టేట్ షల్ బేర్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ షల్ ఫేస్ ఫైనాన్షియల్ అండ్ అదర్ పెనాల్టీస్ ఇంపోజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి మీకు విభజన చట్టం తర్వాత ఇంత క్లారిటీగా ఉంటే పెనాల్టీస్ ఇంపోజ్ చేసే అధికారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. నువ్వు ఏమీ తీసుకోకుండా ఈయన ఇక్కడ ఆయన 2014 చట్టం వచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎప్పుడు వచ్చింది? 2015 జూన్ 10 అంటే విభజన చట్టం తర్వాత. అదే విధంగా రాయలసీమ ఎప్పుడు వచ్చింది? 2020లో చట్టం తర్వాత. మీరు నిజంగా అభిమానం ఉంటే రాయలసీమ మీద కానీ పాలమూరు రంగారెడ్డి మీద ఇవన్నీ తీసుకోండి. మీరు సిడబ్ల్యూజీ క్లియరెన్స్ ఇవన్నీ తీసుకొని చేయండి. ఏమీ తీసుకోకుండా ఇక్కడ 700 కోట్లు, అక్కడ 30,000 కోట్లు ఎవడబ్బని సంబంధం చేసేసి. కాబట్టి ఇంత అసలు ఇద్దరు రాష్ట్రాలకు, ఆయన ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. పేరు వచ్చేసి రాయలసీమ పాలమూరు రంగారెడ్డి నీళ్లు ఇస్తారంట. కాబట్టి ఆ వెనకల నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ చేసి కట్టిండాలా. చిన్నది రావాలన్నా కానీ పర్మిషన్ తీసుకోవాలనే. అలాంటిది 35,000 కోట్లు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఎట్లా ఖర్చు పెడతాడు? 700 కోట్లు ఈయన ఖర్చు పెడతారు. కాంట్రాక్టులకు ఇచ్చేది, కమిషన్లు కొట్టేది.
ప్రజల మీద వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడము, ప్రజల మధ్య వచ్చేసి లేనిపోరు సృష్టించడము, ఏమన్నంటే నీళ్లు నిధుల నియామకాల కోసం ఏం పోరాటం. మరి సాధించేది ఏది 10 ఏళ్లలో? ఆయన ఏం సాధించాడు? ఈయన పేరు చెప్తే రాయలసీమ ఏదో చేసినట్టుగా. కాబట్టి నువ్వు ఇవన్నీ తెచ్చుకొని నువ్వు చేసి ఉండే తర్వాత వచ్చేసి అబ్జెక్షన్ పెడితే వాళ్ళు గాని వీళ్ళు గాని అర్థం ఉంది. కానీ ఏమీ లేకుండా మీ చేతిలో ఏమీ లేని దానికి మొత్తం వచ్చేసి అక్కడ ఆయన ఇక్కడ ఈయన ఇద్దరు రాష్ట్రాలను వచ్చేసి 2 రాష్ట్రాలను ఫైనాన్షియల్ గా సఫర్ చేశారు. రైట్. ఓకే రైట్. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద ఈ జల వివాదంలో ద్రోహి ఎవరంటే బారాసన్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 2 గంటల ప్రసంగంలో జలద్రోహి బారాసన్ అని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఏంటి నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి రీజన్ ఏంటంటారు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు, బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇవాళ దొంగను దొంగ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి శైలి ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ డిబేట్ కామెంట్ లో కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే ఆపమని చంద్రబాబు నాయుడుకి చెప్పినా అంటే అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో అక్కడున్న ప్రతి పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోస్తా ఉంది. అదే అబద్ధమైనప్పుడు ఇంకా ఆయన చెప్పినవన్నీ కూడా అబద్ధమైనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఏ ఒక్క ప్రాజెక్టు విషయంలో కూడా చిత్తశుద్ధితోని పనిచేసినట్టుగా ఎక్కడా కూడా ఆనవాలు లేవు. ఎందుకంటా ఉన్నామంటే తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అక్కడ మెగా కృష్ణారెడ్డి గారిని బ్రతికించడానికి ఇక్కడ కేసీఆర్ గారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కమిషన్ల కోసం ఆడిన అంటా ఉన్నారు. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా జలయజ్ఞంలో వైఎస్ గారి తరపున ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రతి ప్రాజెక్టుల గురించి, ఆనాడు కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా మరి కమిషన్ల కోసమే కట్టినావా అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా అడగాల్సిన అవసరం వస్తుంది. మోరోవర్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన తర్వాత కట్టినటువంటి ఈ 2 ప్రాజెక్టులు విభజన చట్టం తర్వాత ఏర్పాటైన కట్టుకున్నవి కావు. ఇవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న పర్మిషన్లతో కట్టినవి. కృష్ణా నది పైన కడుతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అక్కడ గోదావరి నది మీద కట్టుకున్నటువంటి తుమ్మిడేటి వద్ద కట్టాల్సినటువంటి ప్రాజెక్టు కావచ్చు. ఆ తుమ్మిడేటి నుంచి మనం తర్వాత దాన్ని మేడిగడ్డకు మార్చుకొని కాళేశ్వరంగా కట్టుకున్నాం. సో మా రాష్ట్రంలో కట్టుకున్న ప్రాజెక్టులు మా నీటి హక్కుల కోసం ఖచ్చితంగా కట్టుకోవాల్సింది. విభజన చట్టం తర్వాతనే మేము ఆ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఇక కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేటువంటివి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ పార్టీగా మేము ఏ రోజు కూడా వాటి ఏర్పాటుని సమర్థించలేదు. మరోవర్ మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూనే వచ్చినాం. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని ఈ ప్రాజెక్టులు, ఈ బోర్డులు మా రాష్ట్రాలకి ఎందుకు, తెలుగు రాష్ట్రాలకి ఎందుకు? మరోవర్ తెలంగాణ ప్రాంతాన్ని దాదాపుగా 50 సంవత్సరాలు 56 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే, 17 సంవత్సరాలు టీడీపీ పాలిస్తే ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేసినటువంటి ఆనవాళ్ళు లేదు. ప్రారంభించడం కనుక దత్తాత్రేయ గారు అంటే 2020 జనవరి 13న కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించి 13 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి కారణమయ్యారు అంటే ఒప్పుకుంటారా? ఒకటి మేము ఏం చెప్తున్నామంటే, మేము కట్టుకుంటున్నటువంటి పాలమూరు రంగారెడ్డి విషయంలో అఫెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ లో పెట్టినప్పుడు చాలా క్లియర్ గా బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మాకు రావాల్సిన నీటి వాటా 811 టీఎంసీలు కృష్ణాలో, 968 టీఎంసీలు గోదావరిలో రావాలి. కాబట్టి మేము కట్టుకోవాల్సినటువంటి ప్రాజెక్టులు వాటిపైన ఆధారపడ్డ ప్రాజెక్టులు. మోరోవర్ ఇప్పుడు జూరాల వద్ద కట్టుకోవాలనేటువంటి ప్రపోజల్ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఒకటి ప్రారంభించారు. మరి వై ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద వాటర్ ఫ్రమ్ తుమ్మిల నుంచి ఎందుకు నీళ్లు తీసుకోవాలనుకుంటారు? తుమ్మిల దేనికి అనుసంధానంగా ఉంది? శ్రీశైలానికి అనుసంధానం అయి ఉంది కదా. కృష్ణా నది, తుంగభద్ర నది రెండిటి అనుసంధానమే శ్రీశైలం. కాబట్టి తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి దాదాపుగా 450 టీఎంసీల నుంచి 500 టీఎంసీలు, గోదావరి నది నుంచి వచ్చే, కృష్ణా నది నుంచి వచ్చేటివి తుంగభద్ర నుంచి 2 నదుల అనుసంధానంతో కట్టుకున్న ప్రాజెక్టు. మనం శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకోకపోతే శ్రీశైలాన్ని అప్పనంగా ఆంధ్రప్రదేశ్ కు అప్పచెప్పినట్టే అవుతుంది. మనకు శ్రీశైలం డ్యామ్ లో వాటా లేదా అండి? తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాల్సినటువంటి హక్కు లేదు. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము కొట్లాడుతా ఉన్నాం. ఆ హక్కు కోసమే కదా ఇవాళ మేము పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం నుంచి తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మేమేమంటా ఉన్నామంటే మా నీటి వాటాలో ఏ ఒక్క ట్రిబ్యునల్ అయినా, ఇటు కృష్ణా ట్రిబ్యునల్ కావచ్చు, కృష్ణా ట్రిబ్యునల్ 2 కావచ్చు, అటు గోదావరి నది పైన బచావతి ట్రిబ్యునల్ కావచ్చు, ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో జడ్జిమెంట్స్ ఇవ్వకుండా పోవడం వల్లనే ఇవాళ జలశక్తి శాఖ కావచ్చు, సిడబ్ల్యూసీ కావచ్చు, మనం అఫెక్స్ కౌన్సిల్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు కడుతున్నటువంటి ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
నదులు మావి అయినప్పుడు మా ప్రాంతంలో మా బేసిన్ ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు మేము ప్రాజెక్టులు కట్టుకోకూడదా? బేసిన్ ప్రాంత అవసరాలు తీర్చుకోకూడదా? రాయలసీమకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన 5th డే రోజే కేసీఆర్ గారు 5th Second 2020లోనే లేఖ రాశారు చాలా క్లియర్ గా. వీఆర్ ఆబ్జెక్టింగ్. దత్తాత్రేయ గారు మళ్ళీ మీతో మాట్లాడుతారు. రైట్ ఆంజనేయ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న ప్రముఖులందరూ కూడా శుభోదయం. చెప్పండి. మొత్తం మీద 2 పార్టీల వారు ఇప్పుడు మొత్తం వాటర్ వారు దిశగా పయనిస్తోంది. ఆ 2 రాష్ట్రాలకు కూడా ఇప్పుడు ఆ సమస్య తాకింది. అంటే 2 రాష్ట్రాలు గొడవ పడుతుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదని మీ మీద విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి మీ సమాధానం ఏం చెప్తారు? సార్, తెలంగాణ నుంచి కూడా బీజేపీ ప్రతినిధిని ఒకరిని చర్చలో పెట్టున్నారు. నన్ను ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిచారు. అవును. మరి మీ ఉద్దేశం ఏమిటో నాకైతే ఓకే ఉన్నారు. అందరూ కూడా అది ఆంధ్రప్రదేశ్ గురించి కావచ్చు, తెలంగాణ గురించి కావచ్చు, రెండింటి గురించి కూడా కేంద్రం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. నాకు అర్థం ప్రశ్న అర్థమైంది. నేనేమంటున్నా అంటే ప్యానెల్లో ఉండే వాళ్ళు అందరూ కూడా చాలా నిపుణులు ఉన్నారు, అనలిస్టులు, అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు. మన తులసిరెడ్డి గారు కూడా చాలా వివరంగా విభజన చట్టాన్ని గురించి ఉండే సమస్యలు, అనుమతులు వాటి గురించి ఆలోచించారు. ఈరోజు కేంద్రం కూడా కేంద్ర వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా వేసి ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరినీ కలపడము, అదేవిధంగా మన ఈ 2 గోదావరి వాటర్ బోర్డు, అదేవిధంగా కృష్ణా వాటర్ బోర్డు రెండింటి నుంచి కూడా వాళ్ళ ప్రతినిధులు కూడా తీసుకుని ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. అందరికి కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ సమస్యలు ఏమన్నా ఉంటే ఆ కమిటీ పరిష్కరిస్తుంది. ఆ కమిటీలో ఎవరి వాదనలో వాళ్ళు వినిపించుకునే అవకాశం ఉంది. మనం ఆఫ్టర్ ఆల్ మనం మొన్నటి వరకు 2014 వరకు మన తెలుగు రాష్ట్రాలు ఒకటిగానే ఉన్నాయి కదా. ఈ రోజు 2 రాష్ట్రాలు కావచ్చు, ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్య కాదు. వినిపిస్తుందండి? ఇదేమి పరిష్కరించలేని సమస్యలు ఏవి కాదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించగలిగే సమస్యలు. 2 రాష్ట్రాల నాయకత్వం కూర్చొని పరిష్కరించుకోగలదు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ దీంట్లో ఏపీకి నీటి విషయంలో ఏపీకి పెద్దపీట వేసి తెలంగాణ కొంచెం చేస్తుందని ఎవరికి ఏమి పెద్దపీట వేయరు. ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండే రాష్ట్రము.